హలో అండి. ఈరోజు స్పెషల్ రాగి పిండితో ఉప్మా. మా ఇంట్లో ఉప్మా అస్సలు తినరండి. ఉప్మా చేసినప్పుడల్లా అది అలానే మిగిలిపోతుంది. నేను కూడా తినను అనుకోండి. బట్ ఈరోజు ఉప్మా చేస్తే వామ్మో ఉప్మా అనేవాళ్ళు కాస్త వావ్ ఉప్మా అంటూ మొత్తం తినేశారు. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ రాగి ఉప్మాకి ఇలా అల్లం ముక్కలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. దీంట్లో కొన్ని ఆనియన్స్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని, ఆనియన్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి, త్వరగా వేగుతుంది. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇందులో మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ అలాగే గ్రీన్ పీస్ ఏవైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను నేను. రాగి ఉప్మా అనగానే రాగి పిండితోనే చేయొద్దు, మొత్తం కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేయటం వల్ల ఈ ఉప్మాకి బాగా టేస్ట్ వస్తుంది. లేకపోతే రాగి పిండి నోటికి అతుక్కొని పోయినట్టుగా జిగిటగా వస్తుంది. 1 కప్ ఉప్మా రవ్వకి 1 కప్ రాగి పిండి తీసేసుకొని వీటిని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కప్స్ రవ్వకి 4 కప్స్ వాటర్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఉప్మాలో మనం హాట్ వాటర్ యూస్ చేస్తాము. నాకు ఉప్మా అనగానే ఒకటి గుర్తుకొచ్చిందండి. గరికపాటి గారి ఒక షార్ట్ చేశాను నేను, నా ఛానల్లో కూడా ఉంది ఉప్మా గురించి. వెజిటేబుల్ మార్కెట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఉప్మా అని చెప్పి అందులో వేస్తారు. అప్పుడు అది ఉప్మా కాదు, పెప్మా ఇద్ది అని చెప్పారు. అది చాలా ఫన్నీగా ఉంటుంది. బట్ ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కదా. ఏ కర్రీ ఏది చేసినా కూడా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారు. ఇలా హాట్ వాటర్ వేసేసాక లంప్స్ లేకోకుండా బాగా కలిపేసుకోండి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇది వేడిగా తినండి, చాలా బాగుంటుంది. నైట్ డిన్నర్కి కూడా అప్పటికప్పుడు మనం ఎప్పుడైనా రైస్ తినాలి అని రోటీ డైలీ రెగ్యులర్గా అంటే బోర్ కొడుతుంది కదా. ఇలా వేడిగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. రాగి పిండితో మనం రాగి మాల్ట్, రాగి జావా అలాగే రాగి ఇడ్లీ అలాంటివి చేసుకుంటాం కదా. అలా కాకోకుండా ఈసారి రాగి ఉప్మాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసుకొని పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. ఈ ఉప్మాకి నెయ్యి యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే ఉప్మా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుంటాను. అందరికీ తెలిసిందే కదా, రాగుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు రెగ్యులర్ డైట్లో రాగులను ఉండేటట్టు చూసుకోండి. పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. ఇది మీకు ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా కూడా ఈ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? చెయ్యకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చాలా హెల్తీ అండ్ టేస్టీ. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.